నగేష్ గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు చెప్పండి. నగేష్ గారు, జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన్ని చూస్తే మాత్రం ఆయన ఒక కేస్ స్టడీ సార్. ఎందుకంటే 2014 నుంచి 2019 దాకా జనాల్లో ఉండే విపరీతంగా కష్టపడ్డాడు. అండ్ అలాగే 2014లో కూడా ఆయన సిగ్నిఫికెంట్ గా ఓట్స్ తెచ్చుకున్నాడు. సో ఎవరిని చూసుకున్నా సరే సోనియా గాంధీని ఎదిరించిన మగాడ్రా జగన్మోహన్ రెడ్డి అన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో చాలా సీరియస్ గా తీసుకుంటాడు. సో ఎన్నాళ్ళు ఎవరు చేయని రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అన్నట్టు కూడా మనం అందరం మాట్లాడుకున్నా ఉన్నాం. అండ్ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి అవగాహన అయినంత మిగతా వాళ్ళు ఎవరికి అవగాహన లేదని కూడా మనం మాట్లాడుకున్నాం. రాజకీయ దురంధరుడు జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా అనుకున్నాం. అంటే చంద్రబాబుని ఎప్పుడు అంటాం మనం రాజకీయ దురంధరుడు అని. కానీ కొత్త తరం రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి ముందు చంద్రబాబు కూడా పనికి రావట్లేదు అన్నట్టు కూడా అనుకున్నాం. ఎస్పెషల్లీ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎన్ని చూసుకుంటే వీటిలో జగన్మోహన్ రెడ్డి కొట్టేవాడు లేడు అనుకున్నాం. ఇంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గురించి ఊహించుకున్నాము, అనుకున్నాము, చూసాము కూడా. కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డి 2019లో ప్రభుత్వంలోకి వచ్చినాక 2024 వచ్చేసరికి ఎందుకు అంతలా పతనమైపోయాడు? అంటే ఒకప్పుడు మనం చూసాం, ఆయన స్పీచెస్ చూసుకున్నా ఏమి చూసుకున్నా సరే చాలా క్లియర్గా ఉండేవి. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన కాడి నుంచి ఎందుకో ఆ సిన్సియారిటీ కానీ లేకపోతే ఆ సీరియస్నెస్ కానీ కనపడలేదు అనమాట. అండ్ 2024 వచ్చేసరికి అంటే ఆయన పొజిషన్లో మార్చడం కానీ తర్వాత ఈ ఎమ్మెల్యేలని ఎంపీలని ఒక నుంచి ఒక చోట మార్చడం కానీ ఎన్ని స్టేట్మెంట్లు కానీ చూసుకుంటే మాత్రం కంపల్సరీ జగన్మోహన్ రెడ్డిలో అంత రాజకీయం మనందరం ఊహించుకున్నంత రాజకీయం అయితే లేదేమో అనిపిస్తుంది. అసలు ఎక్కడ తప్పు జరిగిందంటారు సార్? అంటే ప్రజలుగా మనం ఎక్కువ ఊహించుకున్నామా జగన్మోహన్ రెడ్డిని? అంటే ఆయన స్థాయిని మించి మనం ఊహించుకున్నామంటారా? లేకపోతే ఎలా, ఎక్కడ తప్పు జరిగిందంటారు? తప్పు ఆయన దగ్గర జరిగిందండి. ఆయన ఎక్కువ ఊహించుకున్నాడు. ఉహుం, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాడు, 9 ఏళ్ళు కష్టపడ్డాడు. ఓకే, అంతవరకు సక్సెస్. కానీ ప్రజలు ఎప్పుడైతే తనకు ఓటేసి 151 సీట్లు ఇచ్చాడో, ఓహో, నేను ఏది చెప్తే అదే వేదం అనుకున్నాడు. ఈ ఫీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ కింగ్. కానీ నియంత్రణ అందరినీ కూడా ప్రపంచ చరిత్రలో తరిమేశారు. కేసీఆర్ నియంత్రణ ఫీల్ అయ్యాడు, ఆయన పంపించేశారు. మోడీ నియంత్రణ ఫీల్ అవుతున్నప్పుడు తగ్గించారు. జగన్మోహన్ రెడ్డిని కూడా అదే కోవలో తన నియంత్రణ వ్యవహరించడాన్ని ఎవరు తట్టుకోలేకపోయారు. ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ లేదు, ఎంపీలకు అపాయింట్మెంట్ లేదు, మంత్రులకు అపాయింట్మెంట్ లేదు, ఉద్యోగ సంఘాలకు అపాయింట్మెంట్ లేదు, ఎన్జిఓలకు అపాయింట్మెంట్ లేదు. ఎవరికి అపాయింట్మెంట్ లేనప్పుడు ఇంకా ముఖ్యమంత్రిని ఎందుకు ప్రజలు ఆస్వాదిస్తారు సార్? ఎందుకు స్వీకరిస్తారు? రెండోది, తను ఏదైతే అనుకుంటున్నాడో అదే గొప్ప అనుకుంటున్నాడు. ఇప్పుడు నాకు టీ కావాలంటే మీరు టీ ఇవ్వాలి, కానీ కూల్ డ్రింక్ ఇచ్చిన గొప్ప కూల్ డ్రింక్ ఇచ్చిన ఫీల్ అయితే ఎవడు తాగడు సార్. ఇప్పుడు ఆటో వాళ్ళకి 5,000 రూపాయలు ఆటో వాళ్ళు అడిగారా సార్? పాస్టర్లకు 5,000 అడిగారా సార్? లాయర్లకు 5,000 అడిగారా సార్? పెన్షన్ అమ్మఒడి ఎవరైనా అడిగారా? ఈయన ఇచ్చేస్తానని చెప్పేసి అదే గొప్ప పథకాలు అనుకుంటే ఎట్లా సార్? ఆ పథకాలన్నీ కూడా అట్రప్లా. రెండు పథకాలు, మంచి పథకాలు. ఒకటి నాడు నేడు, ఒకటి మంచి పథకం. రెండోది ఆ ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది. రెండు, ఈ రెండు తప్ప మిగిలినవన్నీ కూడా ప్రజలకు ఉపయోగం లేని పథకాలు, ఎవరికి ఉపయోగపడని పథకాలు, పైగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పథకం. ఇదంతా ఒక ఎత్తు. రెండోది, ఒక ముఖ్యమంత్రి ప్రజలకు చేరువలో ఉండాలి తప్ప ముఖ్యమంత్రి కోటలో ఉంటే ఎట్లా సార్? ముఖ్యమంత్రి కోటలో ఉంటే ఎలా? ప్రజల్లో ఉండాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలి. ఇంకా మూడోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో అదే మంత్రులు అనుకోవాలి, అదే ఎమ్మెల్యేలు అనుకోవాలి, అదే ప్రజలు అనుకోవాలి. ప్రజలు అలా అనుకోరు సార్. ఇంకా నాలుగోది ఏంటంటే, అనాథరైజ్డ్ రాజ్యాంగేతర శక్తి అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రిలా ఫీల్ అయ్యారు. ఆయన చెప్పిందే ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మిగిలిన వాళ్ళందరూ ఫీల్ అవ్వాలి. ఆయన నేను చెప్తే ఎవడు వింటాడు సార్? ప్రజల్లో చరిష్మా ఉన్నవాడు చెప్పాలా, ప్రజలు ఎన్నుకున్నవాడు చెప్పాలా. ప్రజలకి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు అదే నేను చెప్పేది ముఖ్యమంత్రి చెప్పిందని చెప్తే ఎమ్మెల్యేలు స్వీకరించు, ప్రజలు స్వీకరించు. ఇంకా డెవలప్మెంట్ లేదు ఎక్కడ. రోడ్లు ఎక్కడ పడితే అక్కడ అధ్వానంగా ఉన్నాయి. ఇంకా మూడు, అవినీతి. ఎక్కడ పడితే అక్కడ అవినీతి బాగా పెరిగిపోయింది. దాడులు అంటే ప్రతిపక్ష పార్టీల మీద, ప్రజల మీద, అందరి మీద దాడులు ఎక్కడ పడితే అక్కడ జరిగాయి. అంటే ఒక డిక్టేటర్షిప్ లో ఉన్నట్టుగా ప్రజలందరూ ఒక బ్రీత్లెస్ గా ఫీల్ అయ్యారు. ఆఖరికి దళిత సామాజిక వర్గం, నా సామాజిక వర్గం, నా సామాజిక వర్గం అంటాడు. వాళ్ళు కూడా వ్యతిరేకించారు. ఎందుకంటే 27 దళిత స్కీములు కూడా తీసాడు జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ పేరు కూడా తీసేసాడు. సో ఇలాగా అన్ని వర్గాల్లో కూడా వ్యతిరేకత మూట కట్టుకుని, కానీ నేనే దైవాంశ సంభూతుణ్ణి,
నేను చెప్పిందే ప్రజలు అనుకుంటున్నారు, నేను ప్రజలకు ఏం కావాలో అది చేసేస్తున్నానని ఆయన అనుకుంటే కోటలో కూర్చుని చెల్లదండి. ఇంకా ఐదోది ఏంటంటే ఐపాక్. ఐపాక్ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు సార్ మీకు 160 వస్తున్నాయి, 170 వస్తున్నాయి, 175 వస్తున్నాయని చెప్తూ వాడు పొగుడుతూ కూర్చున్నారు. కోట్ల రాజుగారు సింహాసనం కూర్చుని మురిసిపోతూ కూర్చున్నారు. ప్రజలు చేయాల్సింది చేశారు. సో ఆయన చేసింది ఏది కూడా ప్రజాభిష్టాన్ని చూరగొనలేదు, ప్రజలకు చేరలేదు. ఒక పెన్షన్ స్కీమ్ తప్ప ఏదైనా ప్రజలకు చేరిందా సార్? పెన్షన్లు తప్ప ఇంకేమీ చేరలేదు. సో పెన్షన్లు అంటే వృద్ధులకు ఇవ్వాల్సిందే, అక్కడ వరకు ఓకే. కానీ మిగిలినవన్నీ కూడా అటర్ ఫ్లాప్ కదా. అడ్మినిస్ట్రేషన్ లేదు, ఎవరిని కలవాలో తెలియదు. ఒక ఎంఆర్ఓ డెసిషన్ తీసుకోలేడు, ఒక ఎమ్మెల్యే డెసిషన్ తీసుకోలేడు, ఒక కలెక్టర్ డెసిషన్ తీసుకోలేడు. పరిపాలన ఎక్కడ ఉందండి? అందువల్ల పూర్తి స్థాయిలో వ్యతిరేకత వల్ల ఇంత దారుణంగా ఓటమి పాలయ్యాడు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా నేను ఈవీఎంల వల్లే ఓడిపోయాను, ఆ, నన్ను ప్రజలు నన్ను ఆ, ఆ, ఓట్ల వల్ల కాదు అంటున్నాడు. దాన్ని ఏమంటారండి? ఈవీఎంల వల్ల అయితే 39% వచ్చింది కదండి ఆయనకు ఓట్లు. ఉహు. 39% వచ్చింది కదా. అంటే నిన్న ఈవీఎం లో అయితే 20-15% రావాలి. నిన్న ఓట్ షేర్ బాగానే వచ్చింది ఆయనకి. అధికార పక్షానికి ప్రతిపక్షానికి, అంటే అధికార పక్షానికి వైసీపీకి కేవలం 20 లక్షల ఓట్లే తేడా ఉంది. ఉహు. 61% కూటమికి వస్తే 39% వైసీపీకి వచ్చాయి. టీడీపీకి 45% వచ్చింది. సో ఓట్ బ్యాంక్ ఏమి తక్కువ ఏం రాలేదు. ఈవీఎం వల్ల తేడా వస్తే ఇంకా దారుణంగా రావాలి కదా సార్. అంటే ఒరిస్సాలో వచ్చినట్టు రావాలి. ఉండవల్లి గారు కూడా వచ్చి చెప్పారనమాట. ఉండవల్లి గారు కూడా అంది ఏంటంటే, ఒక ఊర్లో ఆయనకు తెలిసిన ఒక ఊర్లో అంటే ఎవరో ఫోన్ చేసి చెప్పారు. సో అక్కడ ఎప్పుడు కూడా రిగ్గింగ్ చేసుకుంటారంట, అక్కడ ఎవరో ప్రజలు వచ్చి ఓట్లు వేయరంట. సో ఎప్పుడు ఒక పార్టీ ఎవరైతే ఆయన ఆ లోకల్ మనిషి ఏ పార్టీ వైపు అయితే ఉంటే ఆ పార్టీకి ఒక 650 ఓట్లు, ఇంకో పార్టీ ఒక 150 ఓట్లు అలా రివాజ్గా వేస్తూ ఉంటాడంట. కానీ ఈసారి ఆయన 150 ఓట్లు వేసిన పార్టీకే మొత్తం ఫుల్ మెజారిటీ వచ్చింది అక్కడ. సో ఈవీఎంలో ఏదో మతలబ్ అయిందని చెప్పి ఉండవల్లి గారు ఎక్కడో కథ తీసుకొచ్చి మనకు చెప్తా ఉన్నారు. దాన్ని ఏమంటారు మరి? అంటే ఈవీఎం లో జరగకపోయినా తీర్పు అయిపోయింది సార్. ఉహు. ప్రజల తీర్పు అయిపోయింది. మీరు ఈవీఎంలు అడ్డుకోవాలంటే ముందే అడ్డుకోవాలి. ఈవీఎంలో తేడా వస్తుందంటే యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ హోదాలో ముందుగానే మీరు పసగట్టి కనుక్కొని ఆపాలి. అప్పుడు స్వీకరించారు, స్వాగతించారు, ఎలక్షన్ అయిపోయింది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇది కాదంటే ఎట్లా? ఇప్పుడు తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా ఈవీఎం లో ఏం జరిగిందా అనేది ఇప్పుడు నేను చెప్పలేను సార్. కానీ తీర్పు అయితే అయిపోయింది కదా. తీర్పు అయిపోయిన తర్వాత దాన్ని స్వీకరించాల్సిందే, వద్దన్నా సరే అది మన మీదే ఉంటది. కాబట్టి అంటే ఇది ఒకటే కదా సార్. ఇప్పుడు ఈవీఎంలు కరెక్ట్ గా పనిచేసినాయి అని అనుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు సాధ్యం కాని పని సార్ ఆంధ్రప్రదేశ్ లో. ఆల్రెడీ అందరూ మాట్లాడుకున్నదే. ఒక గాలి వచ్చేసింది సార్, ఒక వేవ్ వచ్చేసింది. జగన్ వ్యతిరేక వేవ్ వచ్చేసింది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో. ఎలక్షన్ ముందే వచ్చింది, 2-3 మంత్స్ ముందే వచ్చింది. దాన్ని ఆయన పసిగట్టి కనిపెట్టి అడ్డుకోవాలి అలాంటప్పుడు ఈవీఎంలని. అప్పుడేమీ చేయకుండా ఇప్పుడు ఏదో జరిగిందంటే స్వాగతించారు సార్ ప్రజలు. డెఫినెట్ గా సార్. అంటే మనం 2019లో చూసుకుంటే ఆ రోజు కూడా అప్పుడు ఓడిపోయిన చంద్రబాబు గారు కూడా ఈవీఎంని బ్లేమ్ చేస్తా ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బ్లేమ్ చేస్తా ఉన్నారు. అండ్ మనం కూడా కొన్నిసార్లు ఈవీఎంల మీద డౌట్లు ఎక్స్ప్రెస్ చేసాం. సో డెఫినెట్ గా ఈవీఎంల మీద అయితే ఒక డౌట్ అనేది ఎప్పుడు ఉంది. కానీ కానీ ఈ రోజు కనుక మనం ఓటింగ్ ప్యాటర్న్ చూసుకుంటే క్లియర్ గా ప్రజల్లో ఉన్న అభిప్రాయం మాత్రం ఓటింగ్ లో కనబడింది అన్నది అయితే తెలుస్తా ఉంది. సో అవును. ఇక్కడ మనం ఈవీఎంలని అంటే ఎంత డౌట్ పడినా సరే మీరు అన్నట్టు ఏంటంటే ఫలితం వచ్చేసింది కాబట్టి దానివల్ల లాభం లేదు. సో ఎలాగో ఆయనకి 39% సీట్లు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి, సీట్లు రాలా ఓట్లు వచ్చినాయి. అవును సో ఓట్లు వచ్చినాయి అంటే మరి నిజంగా ఈవీఎంలు కనుక వాళ్ళకి కావాల్సి వచ్చినట్టే పనిచేస్తే అవి కూడా రాకూడదుగా. సో సార్, ఈవీఎం అనుమానించాలంటే ఒరిస్సాలో అనుమానించాలా, మధ్యప్రదేశ్ లో అనుమానించాలా? అక్కడ క్లీన్ స్వీప్ వచ్చింది. అవును, అసలు ఒరిస్సా అసలు వేరేదండి. అది టాపిక్ ఏ చేయాలి, అది వేరే టాపిక్ చేయాలి అది ఒరిస్సా. అవునవును. యా, సో డెఫినెట్ గా. యా. ఆ రెండు జగన్. చోట్ల ఈవీఎం అనుమానించాలి. అవును. అంతేగాని ఆంధ్రప్రదేశ్ లో ఓట్ బ్యాంక్ బాగానే వచ్చింది కదా సార్. అవును. 39% వచ్చింది కదా, 39.5 వచ్చింది కదా. యా, డెఫినెట్ గా అండి కూడా జగన్మోహన్ రెడ్డి కాకపోతే గారు. ఓకే. యా, డెఫినెట్ గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజకీయాలు మీరు ఇందాక అన్నట్టు రాజకీయాలు నేను చెప్పింది ప్రజలు వింటారు, ఇక్కడ ఆ, ఉన్నోళ్ళకి లేనోళ్ళకి పోరాటం ఇలాంటి కొన్ని డైలాగులు చెప్పారు. సో దానివల్ల జనాలకు కూడా అర్థమైపోయింది అనమాట, అంటే ఈయన చేస్తుంది ఉత్త రాజకీయమే అవును. అని. ఎందుకంటే ఆయన ఇచ్చిన మంత్రుల పదవులు కానీ ఎవరిని చూసుకున్నా సరే మొత్తం రెడ్డి వర్గానికే ఇచ్చారు. ఈ రోజు కూడా చూడండి, ఈ రోజు కూడా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, ఫ్లోర్ లీడర్లు అన్ని కూడా రెడ్లే ఇచ్చారు. ఆ పార్టీలో రెడ్లు తప్ప వేరే వాళ్ళకి సమ గౌరవం లేదన్నది ఈ రోజు చాలా క్లియర్ గా తెలిసిపోతుంది.
సో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అనుకున్నా సరే ఆయన వెనక ఉన్న ఫ్యాక్షన్ మనస్తత్వం కానీ వాళ్ళ దాంట్లో ఉన్న రెడ్డి కులం అహంకారం కానీ ప్రతి చోట అనుగుణంగా కనబడతా ఉంది. సో అలాగే మనకు అప్పుడు చిరంజీవి గారిని అవమానించడం కావచ్చు, మిగతా వాళ్ళని అవమానించడం కావచ్చు, ప్రజలందరూ కూడా అన్ని అవును. అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ప్రజల ప్రతిదీ కౌంట్ అవుతుంది సార్, రాజకీయాల్లో ప్రతిదీ కౌంట్ చేసుకుంటారు ప్రజలు. యా. ఏ ఏ ఊరికి ఆ ఊరే, ఏ వ్యక్తికి ఆ వ్యక్తే, ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకుంటాడు. మనం అనుకుంటాం ర్యాండమ్ గా ఆలోచించి ఇదేమి జరగదు ఇదేమి కాదు అనుకుంటాం. ఉహుం. విశాఖ ప్రజలు రాజధాని ఇస్తానంటే అదులుపో అన్నారు సార్. అదే నిజంగా అసలు మాత్రం ఎందుకన్నా అక్కడ హిస్టారికల్ సార్ జరిగినటువంటి అది. దోపిడీ, యా. భూ కబ్జా, ఆ ప్రజలందరూ అక్కడ పోయి రెడ్ల పరిపాలన ఏంటి సార్? ఒక బీసీ ప్రాంతంలో, ఒక బలమైనటువంటి బీసీ ప్రాంతంలో వెళ్ళి రెడ్లు పరిపాలించడం ఏంటి సార్? ఆ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు. యా. సో ఇవన్నీ ప్రజలు కౌంట్ చేసుకుంటారు సార్. యా కౌంట్ నిజంగా. చేసుకుని తిప్పికొట్టారు. యా, విశాఖ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళ రౌడీ రాజ్యాన్ని అక్కడ రాకుండా చూసుకుంటా ఉన్నారు. ఆ రోజు అవును. ఆ, జగన్మోహన్ రెడ్డి గారి సొంత తల్లిని నిలబెడితే కూడా ఓడిచ్చారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్యాపిటల్ ఇచ్చి వాళ్ళని ఏదో మోసం చేద్దాం అనుకున్నారు. అయినా సరే కంప్లీట్ చిత్తుగా ఓడించి అత్యధిక మెజారిటీ విశాఖలోనే తెచ్చుకున్నారు అనమాట అవును. తెలుగుదేశం కూటమి వాళ్ళు. సో డెఫినెట్ గా విశాఖ ప్రజలు మాత్రం చాలా వైజ్ గా ఆలోచించారు. అండ్ మీరు అన్నట్టు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికన్నా సరే అహంకారం వీడి, అలాగే ఆ రెడ్డి తత్వం వీడి మిగతా అందరిని కూడా కలుపుకొని సమగౌరవం ఇచ్చుకుంటా సమన్యాయం చేసుకుంటూ వెళ్తే ఏమన్నా భవిష్యత్తులో, ఎందుకంటే వాళ్ళకున్న ఓటు పర్సంటేజ్ ఎలాగూ ఉంది. సో ఆయన తప్పులు అవును. కనుక కరెక్ట్ చేసుకుంటే ప్రతిపక్ష హోదాలో మనకి కంపల్సరీ కూడా ఇప్పుడు ఆ ప్రభుత్వానికి కంప్లీట్ మెజారిటీ వచ్చినా సరే మీరు కంపల్సరీ ప్రతిపక్ష నాయకుడిగా మీరు చేయాల్సిన పోరాటం మీరు చేయాలి. ప్రజల్ని మనసులు అవును. గెలుచుకోవాలి. సో చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్.